డబ్బు ఈ డబ్బు అనే ఈ పదం వచ్చేసరికి ఎవరెవరిని నమ్మాలో ఎవరెవరితో ఉండాలో కూడా తెలియకుండా ఉంది. ఈ డబ్బు అనే పదం వచ్చేసరికి ప్రేమానురాగాలు అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అంతలా మార్చేసింది డబ్బు. మాట్లాడేవాడు మాట్లాడడు. ఒకవేళ నీ దగ్గర డబ్బు అనేది లేకుంటే నేను ఆమడ దూరంలో ఉంచుతారు. అదే డబ్బు నీ దగ్గర ఉందంటే మాట్లాడని వాడు కూడా నీ దగ్గరకు వచ్చి వంగి వంగి దండాలు పెట్టి మరి మాట్లాడతాడు. అలాంటి ప్లేస్లో ఉంది ఈ డబ్బు అని. డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు. కొందరు అంటారు అన్నిటికీ డబ్బే పనికిరాదని. ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉందంటే దేన్నైనా డబ్బుతోనే కొనొచ్చు అని నిరూపించేలా ఉంది. ప్రతి ఒక్కరిని ఇది డబ్బే శాసిస్తుంది. ఈ విషయం చాలామంది తెలుసుకోవాలి. ఒక్కసారి ఆ డబ్బు లేకుండా ఒక్క నెల చూడండి, తెలుస్తుంది. ఆ డబ్బు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా చూశారు, ఆ డబ్బు లేకుండా ఉంటే మిమ్మల్ని ఎలా చూస్తారు, మన వాళ్ళు మనల్ని ఎలా చూస్తారో మీకు తెలుస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు మనకు పిల్లలు ఎవరైతే ఉంటారో అప్పు అనేది ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళకి మంచి భవిష్యత్తు అంటే మంచిగా చదివించి మంచిగా చూసుకుంటే సరిపోతుంది. అప్పు అనేది ఇవ్వకుండా వాళ్ళని పెంచితే వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. ఇప్పుడున్న కాలంలో చదువు చాలా ముఖ్యం. అది ఒక్కటి వాళ్ళకు మంచిగా ఇవ్వగలిగితే వాళ్ళే బతికేస్తారు. కానీ అప్పు అనేది ఇవ్వకుండా వాళ్ళని మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఏ అప్పు లేకుండా ఉన్నవాడు అసలైన ధనవంతుడు. అలాంటి వాడు ఇంటికి వచ్చి నిద్రపోయినా మంచిగా నిద్రపడుతుంది. కోట్ల డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు కూడా అంతా నిద్రపోరు. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకెంత సంపాదించాలి, ఇంకేం చేయాలి అని వాళ్ళ ఆలోచనలే వేరుగా ఉంటాయి. కానీ ఏ అప్పు లేకుండా ఉన్నవాడు ప్రశాంతంగా కోటీశ్వర్ల కంటే ఎక్కువ ఆనందంతో ఉంటాడు. అదే కావాల్సింది.